ఏ స్కూల్ పిల్లలకి రాని అవకాశం. ZPHS Bakalwadi. I'm so happy today because I won the first prize in essay writing. My teachers encouraged me, inspired me, encouraged me. Especially Sadama teacher is encouraged me in Bakalwadi school. That's why I won the first prize in essay writing. నాకు ఈ ప్రైజ్ వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ ప్రైజ్ రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకటి మా డ్రాయింగ్ సార్, రెండు మా జయంతి టీచర్. అసలు నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు నాకు డ్రాయింగ్ రాదు. నేను డ్రాయింగ్ రాకుండా ఉత్తిగా కూర్చొని పిచ్చి గీతలు గీస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ చూసి నీకు డ్రాయింగ్ రాదు నువ్వెందుకు అని ఎగతాళి చేస్తుంటే మా డ్రాయింగ్ సార్ నన్ను దగ్గరకు తీసుకొని మంచిగా డ్రాయింగ్ నేర్పించి నన్ను ఇంత లెవెల్కి తీసుకువచ్చారు. కాబట్టి మా డ్రాయింగ్ సార్ నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకొని కృతజ్ఞతలు తెలుపుకుంటాను. From 8th class from St. Mary's High School. First of all, I want to thank my headmistress and teachers, those who support me a lot. Because I'm standing here because it's the support of my headmistress, class teacher and all the teachers, those who supported me. Today I'm very happy by receiving this prize. So I'm very thankful to my parents who support me very well. Thankful to Manamiryalaguda team by giving this wonderful opportunity. Thank you. ఎప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే ల్యాప్టాప్ ఇచ్చారు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, సైన్స్ నేర్చుకోండి, జాగ్రఫీ నేర్చుకోండి, ఎనిమల్స్ ఎట్లా ఉంటాయి, ఎనిమల్స్ ఎట్లా హంటింగ్ చేస్తున్నాయి అన్ని బుక్స్ రూపంలో మీరు చూస్తారు. ఇది చాలా మంచి గిఫ్ట్ మీకు. మీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 8th, 9th, 10th, 8th క్లాస్ పిల్లలకు కూడా ల్యాప్టాప్ ఉంది. ఆ ల్యాప్టాప్ కూడా అన్నగా ప్రొవైడ్ చేశారు మీకు. ఆ ల్యాప్టాప్ కూడా మీకు కావాల్సిన MS Word, MS Excel ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్న డ్రాయింగ్, పెయింట్స్ ఏదైనా ఉన్నా కూడా దాంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు మన టీచర్లు నవ్వుతూ ఇస్తారు మీకు. మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా మంచిగా పైకి రావాలని, మన మిర్యాలగూడకి, శ్రీనగర్కి, అందరికీ పేరు తీసుకురావాలని నా మనసారా కోరుకుంటున్నాను. నాకు ఇంకేం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం చాలా 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 సంతోషంగా ఉంది. ఓకే, సో యాక్చువల్లీ వన్ రిక్వెస్ట్ ఫర్ యూ గైస్, ఫర్ ద టీచర్స్ అండ్ ఎవ్రీ వన్. నేను ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే పెరిగినా, ఇంటర్మీడియట్ వరకు ఇక్కడనే చదువుతున్నాను. 96లో నేను యూఎస్కి వెళ్ళింది. I would like to do back something to my own town. Okay, I always wanted to do it. Okay, నేను పిల్లలకి మెంటరింగ్గా ఉండాలని, ఓకే, పిల్లలకి మెంటరింగ్ చేయాలని, పిల్లల అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, పిల్లలకి గైడ్ చేయాలని, ఇంకా వాట్ ఎవర్ ఐ కుడ్ డూ, ఏం చేయాలన్నా కానీ ఐఎమ్ విల్లింగ్ టు డూ దట్ వన్ ఫర్ ద కిడ్స్. ఓకే, ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ దే కెన్ బి ఎనీ హెల్ప్. థ్యాంక్ యూ. క్షమించని కళ్ళు, అభిమానించని మనస్సు, చేయూతనివ్వని చేతులు ఎందుకు? చెమర్చని కళ్ళు, అభిమానించని మనస్సు, చేయూతనివ్వని చేతులు ఎందుకు అనే ఒక కవి వాక్యాలు నాకు గుర్తొస్తున్నాయి. మరి దుర్గాప్రసాద్ పుట్టిన ఊరిని, కన్న తల్లిని, చదువుకున్న స్కూళ్లను, గురువు గారును గుర్తుంచుకొని మరి ఈ వెంచర్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరి చాలా గొప్ప పనులు చేస్తుంది. వారికి ఇంకా ముందు ఇంకా అందరినీ వాళ్ళు ఈ గ్రూప్ లో చేర్చుకొని ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకున్నా. నేను కూడా సహకరిస్తా. ఈ టీచర్స్ కి ఒక మాట చెప్తున్నా అండి,
పిల్లలు చాలా టాలెంట్ ఉన్నారు. ఇక్కడ మాట్లాడిన పాట పాడిన పిల్లవాళ్లకు మనం టీచర్స్ ని చాలా వాళ్ళని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, మనం ఎంతమంది వచ్చినా ఎక్కడున్నా కూడా మన ఊరిని, మన పాఠశాలను, మన ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని, ఇప్పుడు నాకు దాదాపుగా ఇక్కడ అంతా కొత్త వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ స్కూల్స్ యొక్క నేను ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర వాళ్ళలో చదువుకున్నాను. హాస్టల్లో చదువుకుంటూ 81 నా 10th. ఇప్పుడు ఇక్కడికి నేను రెగ్యులర్గా ఒక పాఠశాలకు పనిచేస్తున్నాను. దాంట్లో నాకు చాలా తక్కువగా ఉంటుంది. వారిని వేసేవారు ఇప్పుడు ఒక పాట పాడి, ఆ పాట ఎక్కడో ఒక హాఫ్ అన్ అవర్ కంటే ముందు పాడిన అమ్మాయిని గుర్తుపెట్టుకొని నీట్గా నన్ను పిలిపించుకొని పాడి, ఆ స్పాంటినియస్ గా ఏదైతుందో వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏదైతుందో వాళ్ళకి టాలెంట్ ఉందో వాళ్ళపై ఉన్నటువంటి మమకారం, ఆప్యాయత, అనురాగం ఎన్ని కోట్లు ఉన్నారా అండి. మీ పిల్లలు చూసి పేద పాఠశాలలో ఉన్నటువంటి బీద విద్యార్థులు ఇక్కడ గొప్పతనాన్ని చేసి స్పందించడం ఏదైతుందో అది మీకు భగవంతుడు ఎప్పుడు ఇంకా ఎక్కువ కలగాలని మీకు మీ సభ్యులందరికీ. తర్వాత ఇదే మాదిరిగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా అనేక గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న బీద విద్యార్థులు ఎదుర్కొనే వారికి మీతో పాటు ఇంకా కొంతమందిని ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని కోరుకుంటూ సంతోషంగా ఉంది. ఎందుకంటే శ్రీమంతుడు సినిమా వచ్చిన తర్వాత మన ఊరిని మనం బాగు చేసుకుందాం అనే కాన్సెప్ట్ మరి అందరికీ తెలిసింది. కానీ అంతకు ముందే మన మిర్యాలగూడ పట్టణంలో మన మిర్యాలగూడ ఆర్గనైజేషన్ స్థాపించి దాదాపు ఇప్పటికీ మరి శ్రీకాంత్ రెడ్డి గారు తెలియజేశారు 12,000 సభ్యత్వం కలిగిన మన మిర్యాలగూడ ఆర్గనైజేషన్ అంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన ఊరిని మనం బాగు చేసుకుందాం అనే మంచి కాన్సెప్ట్ తీసుకొని, అదేవిధంగా ముఖ్యంగా మరి ఇన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి మన మిర్యాలగూడ పట్టణంలో. అయినప్పటికీ మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే మరి ఈ డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్ఏ కాంపిటీషన్ కండక్ట్ చేసి దాంట్లో విజేతలకు మరి ఈనాడు బహుమతి ప్రదానం ఇంత గొప్పగా మరి నిర్వహిస్తున్నందుకు వారిని ఎంతో అభినందిస్తున్నాం సార్. చక్కటి కార్యక్రమం. అందులో ప్రభుత్వ పాఠశాలలో ఉండే విద్యార్థులకు కావాల్సినటువంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఇప్పుడే స్టార్ట్ అయింది. గతంలో ఎవరు స్టార్ట్ చేసిన ప్రైవేట్ స్కూల్లో మాత్రం చేసేవాళ్ళు. ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు మాత్రమే ఇలాంటి కార్యక్రమం జరిగేది. అక్కడ ఫీజులు కట్టి డబ్బున్న వాళ్ళు చదువుకునే కళాశాలలో, డబ్బున్న వాళ్ళు చదువుకునే పాఠశాలలో కార్యక్రమం నిర్వహించడం కంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు, పేద విద్యార్థులు, అట్టడుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ ని బయటకు తీసుకురావడానికి, వాళ్ళలో ఉన్నటువంటి కళని బయటకు తీసుకురావడానికి చేసేటువంటి కృషి ఏదైతే ఉందో చాలా మనం సంతోషించడమే కాదు గర్వించలేటువంటి విషయం. ప్రైమరీ స్కూల్తో పాటు హై స్కూల్స్ తీసుకోండి. హై స్కూల్ ని కూడా మీరు అడాప్ట్ చేసుకుంటే హై స్కూల్ పిల్లలు 10th తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు. అక్కడ కావాల్సిన పుష్ కావాలి. ఆ పుష్ ఇవ్వడానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో నాదే తీసుకోమని నేను అడగట్లా. కానీ ఏదో ఒక హై స్కూల్ మీరు ఏదైతే చేయదలుచుకున్నారో దాని యొక్క పరిస్థితి అన్ని చూసి సెలెక్ట్ చేసుకుని దాన్ని ఎంకరేజ్ చేయాలని, దాన్ని మోటివేట్ చేయాలని, అక్కడ సపోర్ట్ ఇవ్వాలని మీ అందరినీ కోరుతూ, మన మిర్యాలగూడ అన్న పదంలోని సంఘీభావం, ఐక్యత, ప్రేమ ఈ మూడింటిని కలగలుపుకొని ఈనాడు ఈ మన మిర్యాలగూడ అన్న ఆర్గనైజేషన్ తాము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి, అంటే ఈ రోజు ఈ స్థాయిలో ఎదిగారు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని తమ యొక్క బాల్య జీవితంలో ప్రవేశించి ఈనాడు ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ఇతర మాలాంటి కొన్ని ఎయిడెడ్ పాఠశాలలో కూడా పేద విద్యార్థులు ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు. అటువంటి విద్యార్థుల నిమిత్తమై ఒక బృందంగా ఏర్పడి వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను వెలికి తీయాలన్న ఆలోచనతో ఈనాడు కొన్ని కార్యక్రమాలను ఆర్గనైజ్ చేయగలిగారు. దానికి మనందరం కూడా మన మిర్యాలగూడ కమిటీని చప్పట్లతో అభినందిద్దాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి మరి గతంలో ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాల చదువుకొని తన వంతుగా
ఈరోజు గుర్తించుకొని ఏ పాఠశాలలో ఆ పాఠశాలకు మరి ఏ గ్రామంలో సజీవాలో ఆ గ్రామానికి నేను ఏ రకంగా ఉపయోగపడతానని ఆలోచించి మంచి ఆలోచనతోనూ మరి మిర్యాల పట్టణంలో ఇది చాలా పెద్ద పట్టణము, మంచి కాన్సెప్ట్ని మన మిర్యాల కూడా ఒక కాన్సెప్ట్ ఏర్పాటు చేసి చాలా మంది మిత్రులు మూల నుంచి చాలా మంది ఉన్నారు. కానీ దాతృత్వం చేయడానికి ముందుకు రావడం, ఈ బాడీ ఏర్పాటు చేయడానికి స్ట్రెంథన్కి శ్రీధరెడ్డి గారు, మరి అక్కడి నుంచి దుర్గాప్రసాద్ సపోర్టింగ్స్, మరి వాళ్ళ మిత్రులు అందరూ అందిస్తేనే ఈ ప్రభుత్వ పాఠశాలలో గాంధీ పార్క్ పాఠశాలలో ఫస్ట్ తీసుకోవడం జరిగింది. ఇందులో పెయింటింగ్స్ కానీ పాఠశాల మౌలిక వసతులతో పాటు విద్యార్థుల అభివృద్ధికి ఏ రకమైన వసతులు కావాలన్న ఆ రకమైన వసతులకు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మీకు ఇప్పటి నుంచే స్వచ్ఛందంగా సమాజ సేవ దాతృత్వము ఎలా నేర్చుకోవాలనే కాన్సెప్ట్ని మరి అమెరికాలో ఉన్నా కానీ మన కన్నా జన్మభూమిని గుర్తు పెట్టుకొని మరి అందుకోసం విద్యార్థులకు మరి మా పాఠశాల ల్యాప్టాప్స్ మరి యూపీ స్కూళ్ళ ఇంత ఎన్రోల్మెంట్ కలిగి ఉన్న పాఠశాలకు మీరు అన్ని సక్సెస్ఫుల్ గవర్నమెంట్ కనుక ల్యాప్టాప్ ఇవన్నీ ప్రొజెక్టర్ చేస్తే మీరు మా పాఠశాలకు 1,00,00,000 ఖర్చు పెట్టి మరి మంచి ఈ పేద విద్యార్థులు సాయం చేస్తున్నందుకు మీ అందరికి కూడా మీ ఆర్గనైజేషన్ ఒకసారి కృతజ్ఞత వేయిస్తున్నాను. स्वयंराजी हाँ हेलो థ్యాంక్ యూ గారు. నెక్స్ట్ టైం ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరించినటువంటి డిజిటల్ ప్రొజెక్టర్ డొనేటర్ అయినటువంటి దుర్గాప్రసాద్ గారికి, అదేవిధంగా నమస్తే అండి. మన మిర్యాల ఆర్గనైజేషన్ ఈరోజు ఇక్కడ గాంధీ పార్క్లో మొన్న ఫిబ్రవరి 18వ తారీఖు నాడు మేము స్టార్ట్ చేసిన డ్రాయింగ్ అండ్ ఎస్సే కాంపిటీషన్ సంబంధించిన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ మిస్టర్ దుర్గాప్రసాద్ వనవాళ్ళ గారు ఆయన సొంత ఖర్చులతో ఇక్కడ ఒక ప్రొజెక్టర్ అండ్ ల్యాప్టాప్ నేర్లు ఒక 70,000 పెట్టి ఇచ్చారు. ఆ ఈవెంట్ మొత్తం ఇక్కడ ఈరోజు ఆర్గనైజ్ చేశారు. అన్ని స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేశారు. సార్ దుర్గా రండి. ఏం సార్ మిస్టర్ దుర్గాప్రసాద్ గారు వనవాళ్ళ ఫ్రమ్ ఎన్ఆర్ఐ. ఇటువంటి కార్యక్రమానికి ఎన్నో చేయాలని, సార్ ఇంకెంతో హెల్ప్ చేయాలని మిగతా స్కూల్స్ వాళ్ళ హెడ్ మాస్టర్స్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మేము మరొకసారి మన మిర్యాల ఆర్గనైజేషన్ నుంచి సార్కి థ్యాంక్ యూ. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు చాలా చక్కగా ప్రతిభ ఉన్నది. అసలు వాళ్ళు గీసిన చిత్రాలు, డ్రాయింగ్స్ కానీ, ఎస్సే రైటింగ్స్ కానీ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళ ఉన్న ప్రోత్సహించడానికి ఎట్లయినా సరే వీళ్ళకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనతో సైకిల్ తీసుకోవడం జరిగింది. వేర్ వెరీ థ్యాంక్స్ టు దుర్గాప్రసాద్ వనవాళ్ళ డొనేటింగ్ ప్రొజెక్టర్, ల్యాప్టాప్ అండ్ స్పోర్ట్స్ మెటీరియల్స్ టు గవర్నమెంట్ స్కూల్. అతను స్వయంగా ఇక్కడికి వచ్చి ఇంకా పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా టీం ఈ ఈవెంట్కి గత 10 రోజుల నుంచి చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిర్యాలగూడని చదువుకున్నా, మిర్యాలగూడ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. నా పుట్టినూరికి ఏదైనా చేద్దామని అనుకున్నా.
luckily, I came across Manamini Alguda, whose organization is very well dedicated to empowering kids in these government schools. I'm very happy that someone like Sridhar is putting so much time in developing these students. Thank you.